సినిమా అనేది పక్కా జూదం లాంటిది. ఎందుకు జూదం అంటున్నానంటే, పేకాట గాని, ఏ ఆట అయినా సరే జూదం ఆడేటప్పుడు అవతల వాడు ఏంటి బలాబలాలేంటనేది మనకు తెలీదు. అలాగే సినిమా బావుంటుందో లేదో కూడా మనకు తెలీదు. కానీ ఒక పెద్ద కంటెంట్ అనుకోని తయారు చేస్తారు ఏ సినిమా అయినా అక్కడ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే, లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' సినిమా గురించి ఇదంతా. కంటెంట్, కంటెంటే ఇక్కడ మనకి ప్రాణం. ఏ సినిమా అయినా ఆడాలంటే అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా సంబంధం లేకుండా ఒక కంటెంట్ నించుంటేనే మాత్రమే సినిమాలు ఆడతాయి అనేది మనందరికీ తెలుసు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చే సినిమాలకి చాలా పేరుండేది, చాలా వాల్యూ ఉండేది. అలాగే ఆయన లోకేష్ కనకరాజు యూనివర్స్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేసుకునే అంత మంచి సినిమాలు తీశాడు గతంలో మనం. చూసుకుంటే గనక 'ఖైదీ' సినిమా, అలాగే 'విక్రమ్' సినిమా ఇలా రకరకాల సినిమాలతోని ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. అందరూ కూడా లోకేష్ కనకరాజు సినిమా వస్తుందంటే, ఓ పక్క హీరోకి ఎంత వాల్యూ ఉందో దర్శకుడికి కూడా అంత వాల్యూని క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. అయితే 'కూలీ' సినిమాకొచ్చేసరికి ఏమైంది? 'కూలీ' సినిమాలకే టూ మచ్ కాలిక్యులేషన్స్, పెద్ద మాస్ హిస్టీరియా, రకరకాల ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఉంటే కనుక ఒక సినిమాకి హెల్ప్ అవుద్దనుకున్నాడు. కానీ అక్కడే లోకేష్ గారు పప్పులో కాలేశారు. అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క హీరోని తీసేసుకొని అన్నీ చేసేసుకున్నారు కానీ హిందీ నుంచి ఆమీర్ ఖాన్, తెలుగు నుంచి అక్కినేని నాగార్జున గారు, కన్నడ నుంచి ఉపేంద్ర గారు, తమిళ్ నుంచి రజనీకాంత్ అండ్ మలయాళం నుంచి షోహన్ సబీర్ వీళ్ళందరూ ఉన్నారు కూడా ఆ సినిమాని ఎందుకు బతికించలేకపోయారంటే ఇందులో కంటెంట్, ఎక్కడ ఎమోషన్, కరెక్ట్ అనేది చాలా మిస్ అయిపోయింది. ఎంత మిస్ అయిందంటే ఒక కూలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఒక భాషలాగా బయటకు వస్తే ఎలా ఉంటుందో ఆ సినిమా కంటెంట్ పరంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అనుకోకుండా తప్పులు చేస్తూనే ఉన్నారు, తప్పు మీద తప్పు ఆ సినిమాలో అన్నీ కూడా. ఎందుకు ఇంత నెగిటివ్గా చెప్పాల్సి వస్తుందంటే, ఫస్ట్ హాఫ్ సినిమా అంతవరకు ఒకలాగా తీసుకొచ్చారు, ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండింది, ఇతను ఒక మానిక్ భాష లాగా అనుకునే ఒక మైండ్ సెట్ ఉంటుంది. అక్కడి నుంచి ఏం జరిగింది అనేదానికి అక్కడి నుంచి సినిమా అంతా స్లోగా డ్రాబ్యాక్ వస్తూ ఉండింది. అక్కినేని నాగార్జున గారికి చాలా మంచి రోల్ కిందే లెక్క. కానీ అక్కినేని నాగార్జున గారు అలాంటి రోల్ చేయాల్సిన అవసరం నిజంగా అయితే లేదు. ఆయన ఇక్కడ ఎంత తక్కువలో అనుకున్నా కూడా రజనీకాంత్ గారితో మనం పోల్చుకోలేకపోయినా కూడా తెలుగులో హీఈస్ ద కింగ్, సూపర్ స్టార్. ఆయనకు ఒక మార్కెట్ ఉంది, ఆయనకు ఒక క్రేజ్ ఉంది. ఎందుకన్నా మరి ఈ సినిమాలో చేశారు కానీ ఆ సినిమా ఎందుకో నాకు తెలిసి ప్రజలు అసలు ఒప్పుకోరు. ప్రేక్షకులు, నాగార్జున ఫ్యాన్స్ అయితే అసలు ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి గుడ్ ఏంటంటే కంటెంట్కి సంబంధించిన యాక్షన్ బ్లాక్స్ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. మధ్యలో ఎలివేషన్స్, రజనీకాంత్ గారికి ఎలివేషన్స్, ఉపేంద్ర గారి ఎలివేషన్స్, ఇలా అందరి ఎలివేషన్స్ కుదిరాయి. కానీ ఆ ఎలివేషన్స్లో కూడా అమీర్ ఖాన్ గారి ఎలివేషన్ అస్సలు కుదరలేదు. మిగతా వాళ్ళందరికీ కూడా పర్లేదనిపించింది. శృతి హాసన్కి మంచి క్యారెక్టర్ దొరికింది. నాగార్జున గారికి కూడా అదే అంత ఈక్వల్గా ఒక పెద్ద రజనీకాంత్ గారికి ఎంత స్టేచర్ ఉందో దానికి అపోజిట్గా అంత మంచి క్యారెక్టర్ దొరికింది. కానీ స్టార్స్ అందరూ కలిసి షౌబీన్ షాహీర్కి చుట్టుపక్కల ఉన్న నటుల్లాగా అనిపించారు. షౌబీన్ షాహీర్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి అతను హీరోగా చేస్తే వీళ్ళందరూ కూడా పక్కన ఉన్నారేమో అనిపించింది ఒక టైంలో. అంత పెద్ద క్యారెక్టర్ షౌబీన్ షాహీర్ది. అందుకనే ఈ సినిమాకి సంబంధించి అన్ని స్టేట్ల నుంచి అందరూ ఉన్నా కూడా కంటెంట్ కొంచెం బాగా వీక్ అనిపించింది. అందుకే ఈ సినిమాకి సంబంధించి మనం బాగా స్టార్స్ హైలైట్స్గా చెప్పుకోవాలంటే రజనీకాంత్ గారు ఒక పక్క, ఉపేంద్ర గారు, సినిమాకి సంబంధించిన ఫైట్స్, అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుండింది. కానీ అది పర్టికులర్గా ఈ సినిమాకి సంబంధించి మనం గుర్తుపెట్టుకునేటట్టుగా ఏది ఉండదు. ఇకపోతే మోనికా సాంగ్లో వచ్చిన పూజా హెగ్డే ఆ ఒక్క పాట వరకే వచ్చింది, అలా పాటకి పరిమితం అయిపోయింది. మిగతా క్యారెక్టర్స్ అన్నీ కొంచెం వెరైటీగా అనిపించినా కూడా ఎక్కడ కూడా మనకు గుర్తుండవు. అందువల్లే ఈ సినిమా కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. అలాగే సత్యరాజ్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ కూడా మధ్యలోనే గాలిలో కలిసిపోతుంది. అందుకని ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమాని చూడాలని మాత్రం అందరూ అనుకుంటారు. నేను అందుకే మొదట్లో చెప్పినట్టు సినిమా గ్యామ్లింగ్ అని ఎందుకు చెప్పానంటే, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు కూడా మూకుమ్మడిగా ఒక 5 లక్షల టికెట్లు 24 అవర్స్లో కొనేశారు. అంత ప్యాషనేట్గా రజనీకాంత్ గారిని మన తెలుగునో తమిళనో అని ఆలోచించకుండా నేషనల్ ఆర్టిస్ట్ ఒక మంచి క్యాలిబర్ ఉన్న నటుడు అని చెప్పేసి అందరూ ప్రేమిస్తాము. అదే ఉద్దేశంతో ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా ఆ లెక్కల్లోనే వెళ్ళిపోయింది. కానీ ఫైనల్గా వచ్చేసరికి అందరూ కూడా నిరుత్సాహపడే పరిస్థితి. ఫస్ట్ హాఫ్ వరకు నిజంగా సినిమా చాలా బాగానే తీసుకొచ్చినట్టుగా అనిపించింది. సెకండ్ హాఫ్ డిజాస్టర్గా కొలాప్స్ అయిపోయిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా సరే మనం వీలైనంత నెగిటివ్లో చెప్తాను తప్ప పాజిటివ్లు చెప్పలేం. కాబట్టి టాగ్ తెలుగు కూలీ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. నేను మీ శివమండల.